మేషరాశి. మేషరాశిలో వచ్చే నక్షత్రాలు తెలుసుకుందాం. అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం. మేషరాశి వారికి ఈ రోజున ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా అది డ్రైవింగ్ విషయంలో కావచ్చు, లేకపోతే పెట్టుబడులు పెట్టే విషయంలో కావచ్చు, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కమ్యూనికేషన్ విషయంలో మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ప్రశాంతతకి కొంత లోపం అనేది కనబడుతోంది. మానసిక ఘర్షణ, ప్రశాంతత అనేది తగ్గుదల అనేది అధికంగా ఉండడం బట్టి ఆ విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏ విషయంలోనైనా సరే, ముఖ్యంగా అది దూర ప్రదేశాలకు ప్రయాణాల విషయంలో కూడా అన్ని సౌకర్యాలు ఏర్పరచుకున్నాకనే తగిన విధంగా ముందుకు వెళ్ళాలి. శ్రమ అధికంగా ఉంటుంది, బాధ్యతలు అధికంగా ఉంటాయి. దానివల్ల రెస్ట్లెస్గా ఫీల్ అయ్యే అవకాశం అనేది అధికంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మాయిక వృషభ రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలను మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే కృత్తిక, రోహిణి, మృగశిర. ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో చక్కగా ముందుకు వెళ్ళిపోగలుగుతారు. ఆకస్మికమైన లాభాలు, ఆర్థికపరమైన విషయాలు, మాటల వల్ల గౌరవం, గుర్తింపు మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అలాగే సంఘంలో మంచి స్థాయిలోకి వెళ్ళడం, ఎదురు చూసిన వ్యక్తులని కలవడం, ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలమైన పరిస్థితులు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే ప్రయాణాల వల్ల కూడా లాభదాయకంగా ఉంటుంది. కానీ ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కొత్త వ్యక్తులతో మీరు ఏదైనా డీలింగ్కి వచ్చినప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తెలుసుకుందాము. మిథున రాశిలోకి వచ్చే మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ మిథున రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల్లో చాలా చక్కటి ఆలోచనలు వస్తాయి. అలాగే ఆర్థికపరమైన ఆలోచనలు, పెట్టుబడుల కొరకు ఆలోచనలు మొదలైనవి ఉండడం, వృత్తిలో మార్పుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. గౌరవం పెరుగుతుంది, శ్రమ పెరుగుతుంది, గుర్తింపు లభిస్తుంది. భాగస్వామి వ్యవహారాల మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తారు. వీటన్నిటి వల్ల కూడా మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాలన్నింటిలో కూడా ఇతరుల యొక్క సహకారం కన్నా కూడా మీ యొక్క స్వశక్తితో మీరు చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో గుర్తింపు, గౌరవాన్ని పెంపొందించుకునే విధంగా ముందుకు పెడతారు. ఆర్థికపరమైన విషయాల మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. కర్కాటక రాశి. అమ్మాయిక కర్కాటక రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకుందాం. కర్కాటక రాశిలో మనకి యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు, పెట్టుబడులు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆధ్యాత్మిక కృషితో నూతన ప్రయత్నాలు, పెద్దల్ని కలవడం, నదీ స్నానాలు, పుణ్యక్షేత్ర సందర్శన, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ఆలోచనలు మొదలైన వాటి కోసం చాలా ఎక్కువ ఆధ్యాత్మిక చింతనతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. సింహరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? సింహరాశి వాళ్ళ విషయం తీసుకున్నప్పటికీ మఖపుబ్బ ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో, అంటే ఏదైనా పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ ఆచితూచి వ్యవహరించాలి. కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలో కూడా జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆహార విషయంలో, ఆరోగ్య విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళకపోతే కొంత శ్రమ, ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. అవసరమైతే వైద్యుల్ని సంప్రదించవలసిన పరిస్థితి కూడా ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలన్నింటిలో కూడా జాగ్రత్తలు అనేవి అధికంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే పనులలో ప్రశాంతత అనేది ఏర్పడుతుంది. ఆకస్మిక ఖర్చులు అయినప్పటికీ కూడా అది మీకు ఉపయోగకరంగా ఉండేట్టుగా మీరు ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కన్యా రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కన్యా రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం కన్యా రాశిలోకి ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం, మీ సామర్థ్యం మీద మీకు ఎక్కువ ఆసక్తి, మీ నైపుణ్యాలు మీరు పెంచుకునే విధంగా ఎక్కువ కృషి చేస్తూ ఉంటారు. ఆ విషయంలో మీకు వృత్తిపరంగా కూడా ఎదుగుదలకి మీ యొక్క నమ్మకంతో, మీరు ఎక్కువ కృషితో, మీ చాకచక్యంతో, మీ యొక్క సృజనాత్మకమైన ఆలోచనలతో మీరు ఎదగడానికి చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. అలాగే వృత్తిలో నూతన అవకాశాల కోసం కూడా ఎదురు చూస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. వ్యక్తుల సహకారం అనేది మీరు ఆశించకుండానే మీకు లభ్యమవ్వడం, విదేశాలలో అవకాశాలు లాంటివి రావడం, అలాగే వివాహార్థులకి వివాహం కోసం చేసే ప్రయత్నాలలో కొత్త వ్యక్తులు రావడం అనేది, అంటే దానికి సంబంధించిన నిర్ణయాలు మాత్రం కొంత పోస్ట్ పోన్ అయ్యే అవకాశం లాంటివి ఉన్నాయి. తులారాశి.
అమ్మ ఇక తదుపరి రాశి అయినటువంటి తులారాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే తులారాశిలో ఈ యొక్క చిత్తా, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి పెట్టుబడుల గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తారు. అలాగే పూర్వపు లోన్స్ ఏమన్నా ఉంటే కంప్లీట్ చేయడానికి చూస్తారు. ఆరోగ్య విషయం మీద మాత్రం శ్రద్ధ వహిస్తారు. ముఖ్యంగా పెద్దల సహకారం, తోడ్పాటు అనేది ఉంటుంది. వృత్తి విషయంలో ఎక్కువ ప్రెషర్ అనేది ఉండడం, నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేయడం, మీరేదన్నా వృత్తులు ఇతరులకి ఇచ్చి, అంటే మీకు ఏదైనా వ్యాపార సంస్థలు ఉన్నట్లయితే దానిలో ఇతరులకి నూతన అవకాశాలు ఇవ్వడానికి మీరు కృషి చేస్తున్నట్లయితే ఆ విషయంలో ఇవాళ ఎక్కువ వాళ్ళతో మీరు మంతనాలు జరపడం, అంటే ఇంటర్వ్యూలు లాంటివి, ప్లస్ వాళ్ళని మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి టెస్ట్ చేయడం, ఇలాంటి వాటికి ఎక్కువ అవకాశం లాంటిది ఉంది. అలాగే మీ యొక్క మిత్రులు మొదలైన వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకుంటారు. దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తులతో సంప్రదింపులు జరిపి వారి యొక్క ఆలోచనలతో మీరు నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మాయిక తదుపరి రాశి అయినటువంటి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తెలుసుకుందాము. వృశ్చిక రాశిలో విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. వృశ్చిక రాశి వాళ్ళకి ఆలోచనలు బాగుంటాయి. ఆకస్మికమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిలో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. పెద్దల ఆశీస్సుల కోసం చూస్తారు. ఆ విషయంలో మీకు ముఖ్యంగా అంటే వృత్తిపరమైన ప్రయాణాల రీత్యా కానీ సంతానాన్ని ఆనందపరచడానికో వారి అభివృద్ధి కొరకో ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ, కుటుంబానికి సంతాన నిమిత్తం ఖర్చులు అయినప్పటికీ కూడా అది మీకు ఆనందాన్ని కలిగించే విధంగానే మీరు ముందుకు సాగుతారు. ధనుస్సు రాశి. అమ్మ ఇక ధనుస్సు రాశి వారికి నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుస్సు రాశికి సంబంధించిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మూల, పురోషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ ధనుస్సు రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లో ఎక్కువ దృష్టి సారిస్తారు. అలాగే నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవాళ్ళు, వాహనాల కొరకు ఆలోచించేవాళ్ళు, ఎక్కడన్నా స్థిరాస్తుల కొరకు నిమిత్తం పెట్టుబడులు పెట్టాలనుకునేవాళ్ళు ఈ రోజున అధిక శాతం ఆ విషయంలో దృష్టి సారిస్తూ ముందుకు పెడతారు. కానీ ఆ విషయంలో మాత్రం సాంఘిక సంబంధాలు, సోషల్ రిలేషన్స్ని డెవలప్ చేసుకుంటూ వారి ద్వారా వారి నిర్ణయాలు కూడా తీసుకుంటూ వారి ప్రకారం సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ఇద్దరు ఒకటే నిర్ణయం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే సమస్యలను అధిగమించగలరు. మకర రాశి. మైక తదుపరి రాశి అయినటువంటి మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. మకర రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు అనుకూలంగా ఉంటాయి. చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా చేయడానికి ముందుకెడతారు. వ్యక్తులు ఇబ్బంది పడడానికి ప్రయత్నాలు చేసినా కూడా మీరు వాటిని చాకచక్యంగా తిప్పికొట్టడం, నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడం, అలాగే పేరు ప్రఖ్యాతులు సంపాదించడానికి కృషి చేయడం, ఆగిన పనులు చక్కగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు లాంటివి. ఆ విషయంలో జీవిత భాగస్వామికు సహకరించడం అన్నిటికీ అవకాశం ఉంది. కుంభరాశి. మైక తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కుంభరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర. కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్త తీసుకోవాలి. అది మాట్లాడేటప్పుడు ఇతరులతో ఘర్షణ రాకుండా తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. గౌరవం ఇచ్చి గౌరవం తీసుకోవాలి. మాటల వల్ల ఘర్షణ, ఆర్థికపరమైన విషయాల్లో ఘర్షణ రాకుండా జాగ్రత్త వహించాలి. కొంత కోపాన్ని మొదలైన వాటిని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృత్తిపరమైన విషయాల్లో ఇతరులు మీకు వాగ్దానాలు చేసిన దాని పరంగా ముందుకు వెళ్ళే విషయంలో కొంత అవరోధాలు ఏర్పడడం వల్ల కొంత దానికి సంబంధించిన ఘర్షణాత్మకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా మీ నైపుణ్యాలతో కొత్త ప్రదేశాల్లో ఇంటర్వ్యూల్లో కూడా జయిస్తూ ముందుకు వెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తారు. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం, గుర్తింపు పెరుగుతుంది. సంఘంలో మైత్రి బంధాలు పెరుగుతాయి. వ్యక్తుల సహకారం కూడా లభ్యమవుతుంది. జీవిత భాగస్వామితో కలిపి ప్రయాణాలు చేయడానికి అనుకూలమైన వాతావరణంగా క్రియేట్ చేసుకుంటారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. ఆలోచనలని మీరు తగిన విధంగా పెట్టుకుంటుంటే ఎక్కువ ఏదైనా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాలు ఆకస్మికంగా వాయిదా పడడం, లేట్ అవ్వడం, తద్వారా కొంత చికాకులు లాంటివి ఉంటాయి. అంటే ప్రతి పని కూడా నిదానంగా వ్యవహరిస్తూ అది ఆలోచనలని నిదానంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలరు.